అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనమును ధ్యానం చేసుకుందాం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. దేవుడైన యెహోవా ఇశ్రాయేలును గూర్చి తన ప్రవక్త అయిన యెషయా ద్వారా సెలవిస్తూ 59వ అధ్యాయం 1వ వచనంలో, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమున మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. అటువంటి సమయంలో పెందలకడనే లేచి నేను నా ప్రవక్తలైన సేవకులను పంపి మీకు ప్రకటించినను, మీరు వినకయు మొండికి తిరిగి ఉన్నారు అని ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట బట్టి నేను నిత్యము కనిపెట్టుచున్న దేవుడను, చూచుచున్న దేవుడను, నా ప్రజలుగా నేను ప్రతిష్ఠించుకున్న వారిని నేను దృష్టించుచున్న దేవుడను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువల్ల దేవుడు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనము, నేను సమీపమున నుండి దేవుడు మాత్రమేనా, దూరం నుండి దేవుడు కాదు. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలము దాగగలవాడు ఎవడైనా కాడా, నేను భూమి ఆకాశంలో ఎందంటూ ఉన్నవాడును కాదా, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి 18వ వచనము 23వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో, యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచివాడెవడు, నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యం చేసిన వాడు ఎవడు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుడైన యెహోవా తన సేవకులందరినీ పంపుతూ ఉన్నప్పుడు 7వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో ఇశ్రాయేలులందరూ 25వ వచనంలో హృదయ కాటిని మనుసరించి నడుచు వచ్చారు, వెనక తీయుచూ వచ్చిన వారు, నేను అనుదినము పెడదలకడ లేచి ప్రవక్తలను నా సేవకులందరినీ మీదకు పంపుతూ వచ్చితని, వారు నా మాట వెనుక ఉన్నారు, చెవియొగ్గి ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకుంటున్నారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి యెహోవా వాక్యం నిరాకరించిన వారికి ఏ పాటి జ్ఞానము కలదు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందువలన యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో కూడా దేవుని మాటలు ఇలాగూ ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడైన యెహోవా సెలవిస్తూ, రక్షింపనేరకుండునట్లు నా హస్తము కుర్చు కాలేదు అని సెలవిస్తూ ఉన్నాడు. మన దోషములు, మన పాపములు మనకు అడ్డుగా ఉన్నవి కనుక దేవుని మహిమను పొందుటకు, దేవుని కార్యములు మన జీవితంలో జరిగింపబడుటకు అవి అడ్డుగా ఉన్నవి కనుక మన జీవితంలో ఎలాగున్నాయో కూడా అక్కడ 59వ అధ్యాయంలో, వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటియే ప్రార్థిస్తూ ఉన్నాం, గోడ కొరకు గుడ్డివారి వలె తడవలాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడుగులాడుచున్నాము, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నామని 59వ అధ్యాయము 9-10 వచనాల్లో 11వ వచనం ఆఖరి భాగంలో, రక్షణ కొరకు కార్చుకుంటున్నాము అనేది మాకు దూరముగా ఉన్నది, మేము చేసిన తిరుగుబాటు క్రియలు ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపము మా మీద సాక్ష్యం పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనక తీయుటయు, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు, హృదయమున యోచించుకున్న అసత్యపు మాటలు పలుకుట ఇది మా వలన కలుగుతూ ఉన్నది. కాబట్టి న్యాయము జరగకపోవడం యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలంగా ఉండినని 11వ వచనం నుండి 15వ వచనం వరకు దేవుని వాక్యంలో రాయబడి. కానీ ఎప్పుడు మన పాపములు మనకు కనబడుచున్నాయి, మన తిరుగుబాటు క్రియలు మన మీద మనకు కనబడతాయంటే, దేవుని వెలుగు ప్రకాశించినప్పుడు ఆ వెలుగు చీకటిలోనూ ఉన్న మన అపరాధములను
మనకు దేవునికి మరొక అయి ఉన్న దేవునికి మనకు మధ్య అడ్డుగా నిలిచి ఏదైతే దేవుని ఆశీర్వాదములు పొందుకోవడానికి, దేవుని యొద్ద నుండి కలిగి రక్షణను పొందుకోవడానికి మనకు అడ్డుగా ఉన్న దాన్ని ఆయన బయలుపరుస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం, నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడు లేకపోయిను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడు లేకపోయిను, నాకు ఇష్టము దాని కాని దాన్ని మీరు కోరి ఉన్నారు, నా దృష్టికి చెడ్డదాన్ని చేసి ఉన్నారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆ వెలుగు, మహిమగల వెలుగు మన మీద ప్రకాశింప చేయడానికి దేవుడని యెహోవా ఆ వెలుగులో ఆ ప్రకాశము మనం వెలుగు కొరకు కనిపెట్టుచున్నాము, కానీ చీకటియే అనగా శోధనయే, వేదనయే, కష్టమే వస్తూ ఉంది అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారము ఆ వెలుగు మన ముఖం మీద ప్రకాశించినప్పుడు మన పాపం మనకు కనబడుతుంది. అందువల్ల దేవుడు సంరక్షకుడు లేకుండా చూచి ఆశ్చర్యపడ్డాడు. ఆయన బాహువే అనగా ఆయన దక్షిణ హస్తమే ఆయనకు సహాయం చేసింది, ఆయన నీతియే ఆయనకు ఆధారమైందని యెషయా గ్రంథము 59వ అధ్యాయం 16లో. అందువల్ల 17వ వచనంలో నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను, ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను, వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును. అందువల్ల నీ వెలుగును మా మీద ప్రకాశింప చేయు ప్రభువా, మా దోషములు, మా పాపములు, మా అతిక్రమములు మాకు తెలిసే ఉండవు, మా తిరుగుబాటు క్రియలు మాకు తెలిసే, మనం తెలిసి తెలియక చేసిన ప్రతి కార్యము దేవుడు మనమైతే మర్చిపోతాం, కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. వాటిని మనం ఒప్పుకున్నంత వరకు ఆయన తిరిగి వినయం గల వారిని ఉజ్జీవింపజేస్తాడు. కాబట్టి యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, తర్వాత ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. 3వ వచనం, జనములు నీ వెలుగుకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు అని దేవుని వాక్యంలో రాయాలి. ఆ వెలుగు ఎటువంటిదంటే 20వ వచనంలో, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండు, నీ దుఃఖదినములు సమాప్తములగు. ఎప్పుడైతే దేవుని వెలుగు మన మీద ప్రకాశించునో మన దుఃఖదినములు సమాప్తమై, ఎప్పుడు మన కార్యములు, మన క్రియలను, దేవునికి ప్రతికూలంగా ప్రతి దానిని మనము ఒప్పుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన నీతిని కవచంగా ధరించుకున్నాడు, రక్షణ తల మీద శిరస్త్రాణంగా ధరించుకున్నాడు. ఆ రక్షణ కవచములో శిరస్త్రాణము దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించాడు. అందువల్ల ఎప్పుడైతే మనం అలాగూ ఉంటామో ఆ రక్షణను ఆ శిరస్త్రాణముగా మనం ధరించుకుంటాము, నీతిని కవచంగా ధరించుకుంటాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువల్ల మనము కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ రక్షణను పొందుకోవటానికి ఆ యేసుక్రీస్తు ప్రభువును సంరక్షకునిగా, మధ్యవర్తిగా ఆయన ఈ లోకంలోనికి మన పాపముల నిమిత్తము పరిహారం కలుగుటకు వెలుగు ప్రకాశించున్నది, కానీ మనం ఇంకా చీకటిలోనే ఉన్నాం. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇలాగూ యోహాను భక్తుడు రాసి ఉన్నాడు, వెలుగు ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపలేక ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ వెలుగు అనేది మనం మీద ఉదయింపు చేసినప్పుడు, అది ప్రకాశించినప్పుడు, అందుకే భక్తుడే కీర్తనలో, నీ మా ముఖకాంతిలో నీ ముఖ ప్రకాశం వలన మా రహస్యములు కనబడుచున్నవి. అందువల్ల ఆ ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండేనని దేవుని వాక్యంలో రాయబడి. అందువల్ల ఆ వెలుగును
ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. 9వ వచనం యోహాను సువార్త 1వ వచనంలో నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచు ఉన్నది. చీకటిలో ఉన్నవారిని, మరణాంధకారంలో ఉన్నవారిని వెలిగించుటకు ఆయన. అందుకే అందరూ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేదు. ఆ మహిమా ప్రత్యక్షత మనకు అవసరం. ఆ మహిమయు, ఆ నిరీక్షణయు, ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనకు సర్వాంగ కవచమును అనుగ్రహించి ఉన్నాడని ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం. 6వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి, ఎలాగనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, మనం అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమగ్గినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును, అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన యెషయా గ్రంథములో చదువుకున్న వాక్య భాగంలో ఆయన రక్షణ శిరస్త్రాణం ధరించుకొని ఉన్నాడు. అలాగే మనము కూడా దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోవాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. యెషయా గ్రంథం మనం ఇందాక చదువుకున్న వాక్య భాగంలో ఇలాగూ ఆయన సంరక్షకుడు లేకుండా చూచి ఆశ్చర్యపడ్డాడు. నీతియే ఆయనకు ఆధారమైంది. ఆయన నీతిని కవచంగా ధరించుకున్నాడు. రక్షణను తల మీద శిరస్త్రాణంగా ధరించుకొని ఉన్నాడు. ప్రతిదండను వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు. అవన్నీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము సర్వాంగ కవచంగా ధరించుకోవడానికి, అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తి గలవారు ఉన్నట్లు, ప్రస్తుత అంధకారము సంబంధము లోకనాథంతో ఆకాశమండలము దురాత్మ సమూహము మనం పోరాడుచున్నాం కనుక మనము సమస్తము నెరవేర్చిన వారు, నిలబడ్డకు శక్తి గలవారు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోవాలని 13వ వచనము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో. అలాగే విశ్వాసమును డాలును, ఆ రక్షణ శిరస్త్రాలను, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము మనం ధరించుకోవాలి. అందుకని ఈ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని భక్తుడైన దావీదు 119వ కీర్తన 105వ వచనంలో. అందువల్ల మనమందరము ఆ వెలుగు ప్రత్యక్షతలోనికి, అనగా చీకటి నుండి వెలుగులోనికి, ఒకప్పుడు మనం ప్రజలమై ఉండక చీకటిలో నుండి వెలుగులోనికి మనం నడిపింపబడ్డామని పేతురు భక్తుడు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయములో ఇలాగ దేవుని వాక్యము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మేము పిలిచిన వారి గుణాశ్రయం ప్రచురం చేయ నిమిత్తము అంటారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలు అవుతారు. దేవుని వాక్యంలో రాయబడి. అందువలన ఆ దేవుని వెలుగు అనబడిన మహిమ మనము పొందుకోవటానికి, ఆ మహిమ ప్రత్యక్షతలో మన తిరుగుబాటులు, మన అతిక్రమములు, మన పాపములు, మన దోషములు కనబడినట్లుగా నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపు చేయను ప్రభు. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపు చేయను ప్రభు. మా దోషములు, మా తప్పులు మేము తెలుసుకున్నట్లుగా మాకు సహాయం చేయ ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అని మధ్యవర్తి, నరులకు మానవులకు మధ్యవర్తి దేవుడు ఒకడే, క్రీస్తు యేసు నరులని 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. కారణం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునికి వెలుగుగా వచ్చి ఎప్పుడూ ఎన్నడూ మానవుడు పొందిన వెలుగును, మా రహస్య పాపములు, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడినట్లుగా చేసినప్పుడు మనం దాన్ని ఒప్పుకున్నప్పుడు మనకు ఆయన సమాధాన స్థితిని అనుగ్రహిస్తాడు. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరి చేయం ప్రభు, అవి నీ పరిశుద్ధ ప్రవర్తనకు, నీ సన్నిధికి మమ్మల్ని నడిపిస్తాయి ప్రభు అని 43వ కీర్తన 3వ వచనం, నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతము నివాసస్థలము నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్ద నాకు ఆనంద సంతోషం కలుగు దేవుని వద్దకు చేరుతాను. దేవుని బలిపీఠం ఆయన సన్నిధిలో ఉంటుంది కాబట్టి మనమందరం ఆయన సన్నిధికి వచ్చి బహువినయముగా మన హృదయంలో బలించి ఆ సర్వాంగ కవచం ధరించుకుంటూ రక్షణను శిరస్త్రానం ఆయన గురించి, నీతిని కవచంగా మనకు ధరించి, ఆయన ఆత్మఖడ్గము, వాక్యం అనబడిన ఆత్మఖడ్గము ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యమే సమస్తమైన అపవాది క్రియలు లయపరిచి నీ హృదయంలో వెలుగును, చీకటిని తీసివేసి నీకు త్రోవ చూపించి సరళమైన మార్గం నడిపించి దేవుని యొద్ద చేరుటకు, నీ ప్రార్థనలు దేవుని యొద్దకు చేరుటకు
ఆ వెలుగు ప్రకాశం. నేను ఈ లోకంలోకి వెలుగై వచ్చి ఉన్నాను, మీరు ఈ లోకంలోకి వెలుగై ఉన్నారు. కాబట్టి ఆయన మహిమ ప్రత్యక్షత వల్ల మనము ఆ సంరక్షకునిగా, మధ్యవర్తిగా, నీకు నాకు దేవునికి మధ్యవర్తిగా వచ్చి మన దేవునితో సమాధానపరిచి అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనము కూడా ఆ వెలుగునద్దకు వచ్చి అపవాది క్రియలను 5వ వచనం 8వ వచనం అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను కనుక మనము ఆ ప్రత్యక్షతలో పాలివారమై ఆయన పాపమును తీసివేటికే ప్రత్యక్షమయ్యాడు కనుక మనం ఆ వెలుగు యొద్దకు వచ్చి ఆయన మనలను మన హృదయంలో వెలిగింపచేసి మనకు దేవునికి విరోధముగా అడ్డముగా ఉన్న ప్రతి దాన్ని తొలగించడానికి మధ్యవర్తిగా వచ్చాడు. మన పాపం మనం ఒప్పుకొని నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆ అడ్డుగోడను తీసివేసి రక్షణ ప్రకారం నీ చుట్టూ కట్టి ఆయన సన్నిధి దూత నిన్ను కాపాడినట్లుగా ఆయన నీకు నాకు ఉదయకాల సమయం మనమందరం ఆత్మకట్మము ధరించుకున్నాం, రక్షణను శిరస్త్రానం ధరించుకున్నాం. దేవుడిచ్చి సర్వాంగ కవచం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించిన ఆ సర్వాంగ కవచం ధరించుకున్నాం. ఆత్మ వలన ప్రతి విషయంలో ప్రార్థిస్తూ మనము జీవింపచేయు శక్తి గల దేవుని వాక్యము, ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యము మనం అంగీకరించి మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఆయన ఎల్లప్పుడూ క్షమించుటకు సిద్ధమైన వాడు. ఇక నీ దుఃఖ దినములు సమాప్తములగుతాయని యెషయా గ్రంథంలో రాయబడింది కాదు. మనమందరం వేదన చేత, శోధన చేత, బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టంలో ఉన్న మనకు ఆ వెలుగు, సమాధాన స్థితి, ఓదార్పును, ఆదరణను, సంతోషము అనుగ్రహించి ఆయన సన్నిధిలో నిలవబెట్టి ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశం మనం దీవించు దేవుడు, కాపాడు దేవుడు తోడై ఉన్నాడు. ఆ నీతి అను వస్త్రము, రక్షణ వస్త్రం, సర్వాంగ కవచం ధరించుకున్నవారు అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన యుద్ధోపకరణముగా, మన యుద్ధోపకరణములకు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైన కనుక ఆత్మ సంబంధం ప్రార్థించి మనము జీవింపచేయు ఆత్మను యేసుక్రీస్తు ప్రభు ద్వారా జీవమును కోరుకోవాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడు. అతి కృపనాటి ఆత్మ నడిపింపుడు దేవుడు మనకు దయచేయగా. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థన, నీతి అను వస్త్రము, రక్షణ శిరస్త్రానం యేసుక్రీస్తు ప్రభువును మా రక్షకుడు మీరు అనుగ్రహించి, సంరక్షకుడు లేకపోవడం చూసి మీరు ఆశ్చర్యపడి మీ బాహువే, మీ నీతియే మాకు ఆధారం, మీకు ఆధారమై సహాయం చేసి మా పక్షమున మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువుగా మీరు ఈ లోకంలోకి వచ్చి మీ మహిమా ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి అపవాది క్రియలు లయపరచడానికి, పాపములు తీసివేయటకు ఈ లోకంలోకి వచ్చి అయినను మా పాపములు, మా అపరాధములు, అతిక్రమములు మాకు కనబడుతున్నాయి. చిత్తగించుము, చూడుము, దయచేయము. మేము మీ ప్రజలు మా పాపము దయతో క్షమించి మీ సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చి అలాగే మేమందరం మీ సన్నిధిలో మీ ముఖకాంతిలో మేమందరం మా పాపములు ఒప్పుకొని, మా రహస్య పాపములు ఒప్పుకొని మేమందరం మీ నామం మహింపరిచినట్టు గల కృపను దయచేయండి. వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆదరించి సహాయం మీ సన్నిధికి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును ప్రార్థన చేయించున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదన అన్యోన్య సహవాసం ఇది మొదలుకొని నిరంతరం దేవుని సన్నిధి మీ అందరికీ తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడి సంరక్షించును కాక. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.